హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 2 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు నమోదు కానున్నాయి. కర్ణాటక తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి కొన్ని రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, మైదుగూరు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మే 5, 6, 7 తేదీల్లో వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుడు కురవగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మే 8 నుంచి 14 వరకు వర్షాలుంటాయి. థ్యాంక్ యూ.